హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్వితాస్ రెసిపీస్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన డోనట్స్ని ఏ విధంగా తయారు చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎగ్స్ వాడకుండా, అదేవిధంగా ఈస్ట్ కూడా కలపకుండా డోనట్స్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామా. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఇందులోనే 3 స్పూన్లు పెరుగు వేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో 2 స్పూన్లు పంచదార పొడి వేసుకోవాలి. ఈ మూడిట్లోనూ అరకప్పు పాలు వేసుకొని ఈ 4 బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ 4 బాగా కలిసిన తర్వాత ఇందులో మనం 1 గ్లాసు మైదా వేసుకోవాలి. ఈ గ్లాసు మైదాకి 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని దీనిని మిశ్రమంలాగా కలుపుకోవాలి. మనం ఈస్ట్ వాడడం లేదు కాబట్టి మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేస్తున్నామండి. మనం మిగిలిన పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండిని జారుగా కలుపుకోవాలి. చపాతీలాగా కాదండి, జారుగా కలుపుకోవాలి. ఈ జారుగా కలుపుకున్న ముద్దని ఏదైనా ఒక చెక్క బోర్డు మీద వేసుకొని దీనిని ముందుకి వెనక్కి బాగా అదుముతూ ఒక అరగంట సేపు దీన్ని బాగా నీట్ చేయాలి. మనం ఈ విధంగా అరగంట సేపు చేయడం వల్ల దీనిలోకి ఎయిర్ బబుల్స్ వెళ్ళి మనకి డోనట్స్ మెత్తగా రావడానికి దోహదం చేస్తుంది. చూసారు కదండి, పిండి ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉన్న పిండిని ఒక గిన్నెలో పెట్టుకుని ఈ పిండికి కొంచెం నూనె రాసి ఆ తర్వాత దీనిని ఒక తడి బుట్ట కప్పి 1 గంట సేపు పక్కన పెట్టేయాలి. 1 గంట సేపు తర్వాత ఈ పిండిని ఒకసారి తీసి ఈ పిండిని ఒకసారి కలిపి ఆ తర్వాత వీటిని మనం డోనట్స్ కోసం చపాతీలాగా చేసుకోవాలి. ఈ చపాతీలా చేసుకున్నప్పుడు మరీ పల్చగా కాకుండా, మరీ ఒత్తుగా కాకుండా ఒక అరంగుళం మందంలో చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న ఈ చపాతీని మనం డోనట్ కటర్ ఉంటే డోనట్ కటర్తోనైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా గ్లాస్తోనైనా కట్ చేసుకోవచ్చు. మనకి మధ్యలో హోల్ రావడం కోసం విప్పింగ్ నాజిల్స్ని పెట్టి చేశానండి. ఆ తర్వాత ఈ మిగిలిన పిండిని కూడా కలుపుకొని ఒకసారి మనం డోనట్స్ కింద తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా డోనట్స్ తయారైపోయిన తర్వాత వీటిని ఒక ట్రేలో తీసుకుని దీని మీద ఒక తడి బట్ట కప్పి దీనిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. వీటిని అరగంట సేపు పక్కన పెట్టిన తర్వాత మనం కడాయిలో నూనె వేసి మీడియం ఫ్లేమ్ మీద వీటిని వేయించాలండి. ఈ డోనట్స్ మనం కలిపిన విధానాన్ని బట్టి అవి పొంగుతాయండి. మనం ఎంత బాగా డోనట్స్ పిండిని కలుపుతామో అంత బాగా ఈ డోనట్స్ బాగా వస్తాయండి. చూసారు కదండి, ఈ రంగు వచ్చిన తర్వాత ఈ డోనట్స్ని మనం పక్కకు తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలినవి కూడా వేసుకుని వాటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. చూసారు కదండి ఎంత బాగా పొంగాయో. ఈస్ట్ లేకపోయినా సరే మనం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేయడం వల్ల ఇవి బాగా పొంగాయి. ఇప్పుడు మనం ఈ డోనట్స్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ డోనట్స్ పైకి టాపింగ్ కోసం మనం ఒక గిన్నెలో నీళ్ళు పోసుకుని వాటి మీద మనం మరొక గిన్నె పెట్టుకుని అందులో చాక్లెట్ వేయాలి. వీటిని డబుల్ బాయిలింగ్ మెథడ్లో కరిగించాలండి. ఈ డబుల్ బాయిలింగ్ మెథడ్లో కరిగిన తర్వాత వీటిని మనం డోనట్స్కి వేయించాలి. ముందుగా నేను ఇందులో పంచదార పొడి తీసుకున్నానండి. ఈ పంచదార పొడిలో కొంచెం దాల్చిన చెక్క పొడి వేసి ఈ పౌడర్ని ఈ డోనట్స్కి అద్దానండి. అదేవిధంగా మరికొన్ని డోనట్స్ని ఈ చాక్లెట్ సిరప్లో ముంచాను.
ఈ చాక్లెట్ సిరప్లో ముంచిన ఈ డోనట్స్ని మీకు నచ్చిన వాటితో మీరు డెకరేట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా డోనట్స్ చేసుకోవచ్చు. బేకరీలో చేసినట్టుగానే ఉంటుంది. బేకరీ స్టైల్ డోనట్స్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.